అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్మికులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ముఖ ధృవీకరణతో యూఏఎన్ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓకు చెందిన సామాజిక భద్రతా పథకాలను వినియోగించుకోవాలనే ఉద్యోగులు ఇకపై తమ యూనివర్సల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నెంబర్ యూఏఎన్‌ను ముఖ ధృవీకరణ ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. భద్రమైన పూర్తిస్థాయి డిజిటల్ సేవలను ఈపీఎఫ్ఓకు చెందిన కోట్లాది మంది సభ్యులకు అందించేందుకు ఈ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా యూఏఎన్ అయితే కేటాయింపు చేశారు. యాక్టివేషన్ వంటి డిజిటల్ సేవలను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిందని కేంద్ర కార్మిక మంత్రి మాన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. మరి ఏం చేయాలి? ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని వినియోగించి ఇక నుంచి ఉద్యోగులు నేరుగా యూఏఎన్ను జనరేట్ చేసుకోవచ్చు. మొదట ఉమాంగ్ యాప్ను ఓపెన్ చేయాలి. యూఏఎన్ను అలాట్మెంట్ యాక్టివేషన్ను క్లిక్ చేసి ఫేస్ అథెంటికేషన్ ద్వారా వెరిఫై చేయాలి. ఆధారిత వెరిఫికేషన్ పూర్తయ్యాక ఆధార్లో ఉన్న మొబైల్ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా యూఏఎన్ వస్తుంది. యూఏఎన్ జనరేట్ అయ్యాక యూఏఎన్ కార్డును ఉమాంగ్ యాప్ లేదా మెంబర్ పోర్టల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1,26,00,000 మందికి 2024-25లో ఈపీఎఫ్ఓ కేటాయించిన యూఏఎన్ల సంఖ్య 44 లక్షలు. అంటే 2024-25లో యాక్టివేట్ చేసుకున్న యూఏఎన్ల సంఖ్య కేవలం 35.3%. కాబట్టి ఇంకా చాలామంది కూడా యూఏఎన్ యాక్టివేట్ చేసుకుంటే ఈ ఫేస్ అథెంటికేషన్ యాప్ ద్వారా లాభం పొందే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా మినిమం పెన్షన్ పెంచాలి, కనీస వేతనం కూడా పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కంపెనీలకు లక్షల కోట్లలో లాభాలు వస్తున్నాయి. కానీ కార్మికులకు మాత్రం, ఉద్యోగులకు మాత్రం, పెన్షనర్లకు మాత్రం జీతాలు, పెన్షన్లు మాత్రం పెంచడం మాత్రం కంపెనీలు ముందుకైతే రావడం లేదు. మరి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చాలా స్ట్రిక్ట్గా నిబంధనలు విధించి ఇటు కంపెనీలకు నష్టం లేకుండా, ఇటు ఉద్యోగులు, కార్మికులకు, పెన్షనర్లకు నష్టం లేకుండా మధ్య మార్గంగా అందరికీ కోఆర్డినేషన్ చేస్తూ మంచి విధానాలను తీసుకొచ్చి కనీస పెన్షన్, కనీస వేతనం, వారికి సంబంధించిన ఆర్థికపరమైన బెనిఫిట్స్ అన్నింటినీ అందేలా చూడాలని చెప్పేసి ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా, కార్మికులందరూ కూడా కోరుకుంటున్నారు. సరే, ఏది ఏమైనా ఇలాంటి కొత్త అప్డేట్స్ తీసుకురావడానికి మన ఛానల్ ముందుంటుంది. మా సమస్యల పట్ల సపోర్టివ్గా వీడియోస్ కూడా వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.